హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బ్రెడ్ని తీసుకుంటున్నాం. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్నే యూస్ చేశాను. మిల్క్ బ్రెడ్డే మనకి ఏంటంటే ఇది డెజర్ట్ కాబట్టి కొంచెం స్వీట్గా టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా వీట్ బ్రెడ్ వాటికంటే కూడా ఈ పర్టికులర్ రెసిపీకి అయితే మిల్క్ బ్రెడ్ టేస్టీగా ఉంటుంది. సో మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇట్లా ఎడ్జెస్ అన్నీ కూడా మంచిగా రిమూవ్ చేసేసుకొని తీసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా మొత్తం ఎడ్జెస్ అన్నీ రిమూవ్ చేసుకొని మనం స్లైసెస్ని యూస్ చేసుకుంటాము. మనకి ఎన్ని స్లైసెస్ పడతాయో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. ఒక 2 చిన్న బౌల్స్కి వస్తుంది అనమాట. సో అందుకని జస్ట్ ఒక 4 స్లైసెస్తోనే చేస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మ్యాంగో తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి బంగన్పల్లి మ్యాంగో యూస్ చేస్తున్నాను. సో ఈ బంగన్పల్లి మ్యాంగో ఏంటంటే మనకి పీసెస్ కావాలి. సో మ్యాంగో పీసెస్కి యూజ్ అవుతుంది అండ్ అలానే మ్యాంగోని పేస్ట్ చేస్తామన్నమాట. సో బ్లెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి రెండింటికి యూజ్ అవుతుంది కాబట్టి సో బంగన్పల్లి మ్యాంగోని చూస్ చేసుకున్నాను. బంగన్పల్లి మ్యాంగో ఇట్లా బయట ఉన్న పీల్ మొత్తం ఇలా చూపిస్తున్నట్టు రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కంప్లీట్ మ్యాంగోస్ని యూస్ చేస్తున్నాను. మనకి మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ తెలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాంగో పీల్ మాత్రం కంపల్సరీ రిమూవ్ చేస్తేనే మనకి ఈ స్వీట్లోకి బాగుంటుంది. మ్యాంగో పీల్ ఉంటే అంత బాగోదు కాబట్టి డెఫినెట్గా మ్యాంగో పీల్ రిమూవ్ చేసి ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని మ్యాంగో పీసెస్ని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఈ మ్యాంగో పీసెస్ మనము లాస్ట్లో పైన వేసుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ఇట్లా ఎన్ని మ్యాంగో పీసెస్ కావాలంటే అన్ని మ్యాంగో పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి లాస్ట్లో యూస్ చేస్తాము. ఇలా కొన్ని మ్యాంగో పీసెస్ని పక్కన పెట్టిన తర్వాత మనము రిమైనింగ్ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా ఒక బ్లెండర్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఈ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాము. ఈ మిక్సర్ జార్లోకి వేసి మనము స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాము. ఒకవేళ మీరు తీసుకున్న మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి, మనకి ఈ స్వీట్నెస్ సరిపోతుంది అంటే జస్ట్ మ్యాంగో పీసెస్ని వేసేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో పీసెస్ కొంచెం పుల్లగా ఉన్నాయి. ఈ స్వీట్కి కొంచెం పులుపు ఉంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టించుకుంటున్నాను. సో దట్ మనకి ఆ స్వీట్నెస్ అనేది కొంచెం తెలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి జస్ట్ ఒక 1 స్పూన్నే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. అండ్ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టించుకున్న మ్యాంగోస్ పీసెస్ని ఇట్లాగా తీసి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాం. ఇలానే రిమైనింగ్ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా బ్లెండ్ చేసేసుకొని ఇట్లా మిక్సర్ జార్ నుంచి ఇట్లా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాం. వాటర్ అయితే ఏమీ వేయలేదన్నమాట. జస్ట్ నార్మల్ మ్యాంగో పీసెస్ని మాత్రమే మిక్సీ పట్టించి తీసుకున్నాము. ఇలా చూపిస్తున్నట్టు ఇట్లా కొంచెం థిక్గానే ఉండాలి. ఇలాగా కొంచెం థిక్గా ఉంటేనే మనకి స్వీట్లోకి బాగుంటుంది. వాటర్ వేసేస్తే మరీ పల్చగా అయిపోతుంది, మ్యాంగో కూడా కొంచెం చప్పగా అయిపోతుంది. సో అసలు వాటర్ అయితే యాడ్ చేయకండి అండ్ చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాము. కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకొని మనకి ఫ్రెష్ క్రీమ్లో స్వీట్నెస్ ఉండదు కాబట్టి కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కొంచెం షుగర్ డిజాల్వ్ చేసి కూడా వేసేసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ కొంచెం వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అంత అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం ఉండదు. స్వీట్నెస్ సరిపోదేమో అనిపిస్తే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ని అండ్ అలానే కండెన్స్డ్ మిల్క్ని మంచిగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ యూస్ చేసేసుకొని మంచిగా బీట్ చేయండి. కొంచెం మనకి థిక్గా అయ్యే వరకు బాగా బీట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ బ్లెండర్ ఇలాంటి ఎలక్ట్రిక్ బ్లెండర్ లేకపోతే మీరు విస్కర్తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే విస్కర్తో చేస్తుంటే కొంచెం ఫాస్ట్గా అనాలి అండ్ అలానే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేనైతే ఎలక్ట్రిక్ బీటర్తోనే నేను మొత్తం బీట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా, సో అందుకని ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేసి మంచిగా దీన్ని బీట్ చేసుకున్నాము. అండ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, ఈ విస్కర్తో లేకపోతే ఫోర్క్ అయినా యూస్ చేసి మంచిగా ఫాస్ట్గా ఒక 5 మినిట్స్ బీట్ చేసేయండి. మనకి కొంచెం నురుగులాగా వస్తుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లో మనకి
ఈ బ్రెడ్ పీస్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉన్న ఒక గ్లాస్ కంటైనర్ నా దగ్గర ఉంది, సో నేను దాంట్లోనే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకొని దానిపైన మ్యాంగో పల్ప్, మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగోని బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ప్యూరీని, మ్యాంగో ప్యూరీని వేసేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, జస్ట్ మనకి కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ వేసేసి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనము బీటర్తో బీట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ అండ్ అలానే కండెన్స్డ్ మిల్క్ని సెకండ్ లేయర్గా వేసి దానిపైన మళ్ళీ సెకండ్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ని పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని అండ్ ఫైనల్ లాస్ట్ లేయర్ వచ్చేసరికి మళ్ళీ మిల్క్ మేడ్ అండ్ అలానే కండెన్స్డ్ మిల్క్తో చేసుకున్న మనం క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని ఆ పైన నుంచి నేను ఒక స్పూన్తో ఇట్లా మ్యాంగో పల్ప్లో జస్ట్ కొంచెం వాటర్, ఒక 1 స్పూన్ వాటర్ వేసి కొంచెం లిక్విడీ ఫామ్లో చేసేసాను. అండ్ దాన్ని ఇట్లా స్పూన్తో ఇట్లాగా లైన్స్ లాగా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్స్ లాగా చేసేసి ఒక స్పూన్ తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా చూపిస్తున్నట్టు జస్ట్ ఒక డిజైన్ లాగా ఇచ్చేసుకుంటున్నాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఇట్లా చేయడం వల్ల మనం పైన నుంచి జస్ట్ ఒక చిన్న ఇట్లాగా డెకార్ లాగా చేయడం వల్ల కూడా మనం రెస్టారెంట్స్లో వెళ్ళి తినినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంత మంచి ఫీల్ వస్తుంది. చూడ్డానికి కూడా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానిపైన నుంచి కొన్ని మ్యాంగో పీసెస్తో ఇట్లాగా కొంచెం గార్నిష్ చేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా మీ దగ్గర ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఎండిపోయిన గులాబీ రేఖలు ఉంటాయి కదా, అవి వాటిని ఇట్లాగా స్ప్రెడ్ చేసేసాము. డ్రై రోజ్ పెటల్స్ అనమాట. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి డెజర్ట్ రెసిపీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.